హలో ఐఎస్ అందరికీ సో మనం మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ 5 లెట్స్ ప్లే ఎపిసోడ్ అయితే హాట్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే ఆడబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపడం చేయాలి. అండ్ నైట్ అయింది, స్లీప్ వేయాలి. స్లీప్ కూడా వేసేసా. పొద్దున్న లేస్తే చెస్ట్ వల్ల చచ్చిపోతానేమో. ఇప్పుడెప్పుడు చచ్చిపోతానా అని నాకు భయం వేస్తుంది. అండ్ ఇది ఓపెన్ చేసి ఈరోజు నేను ఐరన్ అయితే తెచ్చుకోవాలి. అండ్ ఇవి ఎక్కడి నుంచి అనుకుంటున్నారా, లాస్ట్ టైం నేను ఐరన్కి అయితే వెళ్ళాను, ఐరన్ ఫామ్కి. అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట ఇదంతా. అండ్ ఎప్పుడు మన దగ్గర ఒక బెడ్ అయితే కన్ఫామ్గా ఉండాలి గైస్, అది గుర్తుపెట్టుకున్నాం. ఒక బెడ్ అయితే కన్ఫామ్గా ఉండాలి. అండ్ ఇప్పుడు మనకి ఒక ఐరన్ అయితే కావాలి, ఐరన్ కావాలి. అండ్ మనం బయటికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఒక కేవ్ అయితే చూశాను నేను, ఆ కేవ్కి వెళ్ళిపోయి ఐరన్ ఒక్క బ్లాక్ చాలు. ఏంద్రా అయినా ఈ మాప్స్ ఇంకేమన్నానా వాడు చూడండి. ఓకే, వెళ్తే చచ్చిపోతాం. ఇక ఐరన్ కావాలి మనకు ఒకటి. ఐరన్ తెచ్చుకొని ఇంకా వెళ్ళి మనము ఏదో ఒకటి చేసుకుందాం. ఐరన్ కావాలి ఫస్ట్, ఒక బ్లాక్ ఐరన్ చాలు. కేవ్ కదా ఇది. ఓ లేదు, వాటర్ది వేసి వాటర్ కింద కేవ్ ఇంకోటి ఉంది. ఇదే నా కేవ్, అది వేరు గైస్. అంటే నేను చూసింది వేరు. ఇదేలేండి. అంటే ఇదిగోండి నేను పగలగొట్టిన బ్లాక్స్. ఏంట్రా ఓకే, వీడొకడు. అండ్ ఒక బ్లాక్ ఐరన్ ఇక్కడ దొరికేసింది. వీళ్ళు వస్తున్నారే. ఓకే, వీళ్ళు వస్తున్నారు టయానికి. చంపితే ఒక్కొక్కరిని ఒకేసారి చంపేయాలి. బట్ వీళ్ళైతే ఎండకే చచ్చిపోతారు. మనకి ఎందుకైనా మంచిది, చంపేద్దాం. ఓకే ఓకే ఓకే, మనం కేర్ఫుల్గా ఉండాలి. పైకి ఎక్కేద్దాం, ఆగండి. వాళ్ళ ఎండకి చచ్చిపోతారు, మనం పైకి ఎక్కితే. ఎస్ లైక్ దిస్. ఓ అమ్మ, ఏందంత మంది ఉన్నారా? స్పాన్ ఏమైనా ఉందా ఏంద్రా అయ్యా? కేర్ఫుల్గా ఉండాలి మనమైతే. ఇక్కడ నుంచి స్వాట్తో దెబ్బ తగిలితే చంపేయచ్చు. బట్ ఇంకొక బ్లాక్ దిగితే వాళ్ళు ఏమైనా కొడతారేమోనని నా భయము. కొట్టరు, బట్ యా నేను తొందరగా చంపేసా, పని నాది కదా. తగిలిన దెబ్బ ఉన్నాయన భయపడ్డాను కదరా, పైనుంచి ఏమైనా జాంబీ దూకిందేమోనని. యాడ్ ఒకటి మధ్యలో యాడ్ రావటం లేదులేండి. జాంబీ విలేజ్రా. ఏమిరా జాంబీ అయిపోయావు? ఎందుకురా జాంబీ అయిపోయావు? అదే కదా, ఏందబ్బా కింద పడిపోయాను అనుకున్నా. ఒక్క బ్లాక్ ఐరన్ చాలు నాకు, ఇంకేమొద్దు. అమ్మా, చచ్చిపోతాను వేసి నేను కానీ ఆడికి వెళ్తే కన్ఫామ్గా చచ్చిపోతా. స్పైడర్ దా చెప్పు, ఏమో చెప్పు. స్టింగ్ దొరికింది, మంచిది. అండ్ ఇప్పుడు ఈ నీళ్ళతోటే పైకి వెళ్ళిపోదాం. ఈ కేవ్ బాగా పనికి వస్తుంది గేస్. లాస్ట్ టైం కూడా నేను ఐరన్ తెచ్చుకున్నాను కొంచెం ఈ కేవ్లోనే. ఓకే, ఇటు వెళ్ళిపోవాలా పైకి. చలో దిగేసా. ఓకే, ఎక్కేసా. అది కదా విలేజ్. అండ్ ఫుడ్ కూడా కావాలి మనకి. ఫుడ్ లేకపోతే ఇంక మనం పుట్టి వేస్ట్. ఒక ఐరన్ తెచ్చుకున్నాను కదా, ఇప్పుడు పోయి నేను షీల్డ్ ఒకటి చేసుకొని చూద్దాం. ఒకవేళ ఈరోజు ఐరన్ మైనింగ్కి వెళ్తే కనుక అక్కడ అంతమంది ఉన్నారు, ఎట్టెళ్ళేది ఐరన్ మైనింగ్కి అయినా. ఇక్కడ చూడండి, ఇంత జాంబీలు. ఇందాక ఎంతమంది ఉన్నారా, ఇప్పుడే డీస్పాన్ అయిపోయారు అందరూ. అండ్ దీంట్లో పెద్ద ప్లాన్ ఏమి లేవు గైస్ నాకు, ఎందుకంటే చాలా స్లోగా చేద్దాం అనుకోని నేను అనుకుంటున్నా. ఓకే, నువ్వు దీంతో అవుతాయా? అవ్వు. ఓకే, క్రీపర్ బాయ్ మనల్ని చూసాడు, వాడు పేలాల్సినాయి. ఓకే, దూరంగా వెళ్ళిపోదాం. ఎస్, మంచిది. అది పేలేడు, మన ఇంటి దగ్గర పేల. నేను ఫస్ట్ టైం మైనింగ్ అయితే చేశా. ఎస్, చూసారు కదా మీరు, ఇప్పుడే ఎంచాన్మెంట్ కూడా వచ్చింది. ఎంచాన్మెంట్ కాదు, అది రెసిపీ. లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను ఎంచాన్మెంట్ అన్నా. అది రెసిపీ గైస్, రెసిపీ అది.
ఒకరు కూడా చెప్పలే నాకు. ఇంకే రెసిపీ అది ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకుంటాలేండి. ఫుడ్ తీసేసుకున్నా. అండ్ ఇప్పుడు ఐరన్ ఒకటి చాలు. అంతే కదా, ఒకటే కదా షీల్డ్కి. ఒకటేలేండి, అది మధ్యలో ఒకటి పెట్టాలనుకుంటా. చూద్దాం, ఈ ఒకటి అయిపోతే ఇది. దాని ఎందుకు పడేసావరా, తీసుకున్నా, కలెక్ట్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి సారీ, క్రాఫ్టింగ్ టేబుల్ బయట ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ బయటే ఉందిలేండి. క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసి షీల్డ్ రెసిపీ అయితే నాకు గుర్తుంది. ఒకటి పెట్టి ఇలానా, కాదు లైక్ దిస్, కాదబ్బా, ఎలాగ షీల్డ్ దీన్ని ఆపేసి షీల్డ్. ఓకే, ఇప్పుడు మనం తయారు చేద్దాం. చూద్దాం గైస్, మనకి రావాలి కదా గైస్. ఓకే, ఇలా పెట్టి మధ్యలో ఇది పెడితే షీల్డ్ రెడీ. చేతిలోకి వచ్చేసింది. వెరీ గుడ్, బాగుంది, తీయకుంది. ఇప్పుడు పోయి కేవ్లోకి వెళ్ళి వేరే కేవ్ ఏమన్నా చూద్దాం గైస్. మరి ఆడ ఎక్కువ మాబ్స్ అయితే స్పాన్ అయిపోయినాయి, నాకు అది నచ్చదు. చూద్దాం వేరే కేవ్ ఏమన్నా. ఇక్కడ వాటర్ ఉన్నాయి, బాగున్నాయి వాటర్. ఓకే, ఇక్కడ ఇంకో కేవ్ ఉంది. అది వాటరా కేవా? కేవ్ అయి ఉండాలి, భలే ఉంటుంది. ఓకే, వాటర్ ఉన్నాయి ఇక్కడ కూడా. నేను ప్రతి కేవ్లోకి వాటర్తోనే దిగాలి, మంచిదిలేండి ఇదే. ఓకే, దిగితే చచ్చిపోతాను. వాటర్ ఉన్నాయా లేవా, లాస్ట్ దాకా ఉన్నాయా లేవా అది తెలియాలి ముందు. ఐ థింక్ సో ఉన్నాయని అనుకుంటున్నా, నమ్ముతున్నా. ఐరన్ ఉంది ఇక్కడ, మంచిది. ఫస్ట్ ఇక్కడ టార్చ్ పెట్టేద్దాం, మళ్ళీ మాప్స్ ఏమన్నా స్పాన్ అవ్వకుండా. అది మొత్తం వాటరేనా ఇది? అయితే భయపడబోలే, మాప్స్ ఏం స్పాన్ అవ్వలేవులే అండి. ఆడ ఇవ్వదండి, మాప్స్ ఏం స్పాన్ అవ్వవు. అండ్ ఫ్రీగా ఐరన్ కూడా కలెక్ట్ చేసేసుకోవచ్చు. కింద కూడా ఉంది ఐరన్. చూద్దాం. ఫస్ట్ మనం ఓకే, అటు పోవాలి కదా. ఇటు పోయి ఇక్కడ ఇంకొక బ్లాక్ పెట్టేయాలి నేను. ఎస్, అక్కడ ఇంకొక బ్లాక్, దానిపైన ఇంకొక బ్లాక్ చాలు. కొడుతున్నారు ఎవరు? ఎవర్రా? అమ్మా, ఊరే సరిపోయింది గైస్. వాడు నీళ్ళలోకి దిక్కుండా చచ్చిపో. ఎంత నీళ్ళే కదా, మర్చిపోయాను. అది చంపేసా. ఇక్కడ కేవ్ స్టార్ట్ అయిపోయిందా అమ్మా, సాయిరామ్. బట్ ఇక్కడ ఎంత నీళ్ళే, ఇక్కడ ఎంత అక్కడ అవి ఉన్నాయి గైస్, మంచిది. చాలా పని ఉంటాయి వాటితో, నాకు భలే ఇష్టం అవి. నేను ఇక్కడ నుంచి ఐరన్ కలెక్ట్ చేసేసుకున్నాం. ఈరోజు ఐరన్ ఇదైతే చేసుకోవాలి అంతేనా, ఇంకా ఐరన్ లేదా కింద కానీ? కలెక్ట్ చేసేసుకో. ఇంకోటి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాటర్లో ఉన్నాం కాబట్టి కలెక్ట్ అవుతున్నట్టే. ఇంక రేపు పొద్దునకే కలెక్ట్ అయ్యేది. ఇలా ఎక్కేసి ఇప్పుడు కలెక్ట్ చేసేసుకుందాం. ఎస్, కింద పడిందా? లేదు, కలెక్ట్ అయింది. నేను కొంచెం స్టోన్ కూడా మైన్ చేసుకున్నాం, అసలు చాలుతుంది 36 అయితే. ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎలా పడ్డావు నీళ్ళలో, అలా కావాలి మనకి ఇప్పుడు. మళ్ళీ ఒక 20-25 ఐరన్ అయితే తీసుకుంటా, ఎందుకంటే షీల్డ్కి కూడా కావాలి కదా. షీల్డ్ అంటున్నా, మొత్తం ఆర్మర్కి కూడా కావాలి కదా, అందుకని. చూద్దాం, చేసుకుంటా నేను. టార్చెస్ అయితే చాలు, ఎక్కువైపోతుంది మళ్ళీ. అండ్ ఇంకా మనము కింద ఉందబ్బా, చాలా ఐరన్ ఉంది కింద. డోర్ తెచ్చుకోవాల్సింది మనం. పద. ఎస్, ఓకే. అక్కడ ఉండటమే సేఫ్ నన్ను అడిగితే. ఓకే, జాగ్రత్త. పైకి పోవాలి, నేను చచ్చిపోతాను లేకపోతే. ఎస్ గైస్, అమ్మ సేఫ్. ఫుడ్ వీడేంటి అలా చుట్టూ తిరుగుతున్నాడు, ఏట్రా? కొట్టెల్లా, ఎవరు కొట్టారా నిన్ను? అరే ఏంటి, ఇటు దొరకటమే లేదు. అయిపోయినాయి సీడ్, అసలు దొరకడం కూడా లేదు. కొంచెం అటు పోదాం, ఆగండి.
ఏమిరా ఏమరా పిచ్చి నీకా? ఏం పిచ్చా? రా నీకోసం నేను ముందుకు రావాలిరా. నీకోసం డోర్ తెచ్చుకోవాల్సింది అబ్బా. నేను డోర్ తెచ్చుకొని ఉంటే బాగుండేది. నైట్ అయింది. ఓకే ఓకే క్రీపరా కాదు, ఎన్నో వాటర్ బబుల్ లాగా వచ్చింది. 3 బ్లాక్స్ పెట్టేద్దాం అండ్ ఇక్కడ పెట్టుకుందాం. స్లీప్ వేసేద్దాం. ఓకే నియర్ మాన్స్టర్ అంట. టార్చ్ అక్కడ పెట్టుకున్నాం మాన్స్టర్ స్పాన్ అవ్వకుండా. అండ్ కింద ఐరన్ ఉంది గైస్, చాలా ఐరన్ ఉంది కింద. కలెక్ట్ చేసుకోవాలి. డోర్ వుడ్ ఎంత ఉంది మన దగ్గర? 5. డోర్ అసలు రాదు. 5 ఉంది ఐరన్ కూడా. డోరు రాదు. అవన్నీ ముందు ఉండాలి మనకి. ఓకే ఇలా వెళ్తున్నాం కదా తెచ్చుకోవాలని. లేకపోతే ఒక్కొక్క కలెక్ట్ చేసేసుకుంటాం. ఒక్కొక్క బ్లాక్ అయినా ఫాస్ట్గా పోయి కలెక్ట్ చేసేసుకోవాలి నేను. ఒక్కొక్క బబుల్కి ఒక్కొక్క బ్లాక్. చెల్లి పైకి 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 అమ్మ సేఫ్. ఓకే మంచిది, సేఫ్ గాయ్స్. టార్చ్ పెడితే టార్చ్ సెట్ కాదు. ఇప్పుడు ఇంకొకటి ఫాస్ట్గా రా అయ్యా. ఫాస్ట్ ఎస్ పైకి పో. అమ్మ సేఫ్. మళ్ళీ సేఫ్ కేసు మా వాడు. ఓకే ఇప్పుడే వద్దు ఫుల్ అవ్వని. ఓకే 5 4 3 2 1 చలో. ఫస్ట్ పరిగెత్తరా. బ్లాక్ పగల కొట్టరా అయ్యా, పగల కొట్టరా. పగలగొట్టు. కొట్టు. 6 ఎస్ పైకి తగిలింది. 2 చేలో ఓకే కిందికి పోవద్దు. అండ్ హంగర్ వచ్చింది. చలో అడిపోయి తినేసి వద్దాం. 2 వచ్చేసింది హంగరు. ఫుడ్ తిని త్వరగా. ఓకే ఎట్టొచ్చావురా. ఏయ్ ఈడేంటి నన్ను ఇంకా కొడుతున్నాడు? ఎట్టొచ్చావురా అసలు నువ్వు నాకు తెలియకుండా? పైనుంచి వచ్చినట్టున్నాడు వీడు. ఎక్స్పీ తీసుకోవాలి గైస్. ఫస్ట్ ఎక్స్పీ మెయిల్. ఎన్ని వచ్చాయి? 8. బట్ వీడి వల్ల నాకు ఇంకా హెల్త్ తగ్గింది. రోటన్ ఫిష్ 11 ఉంది. ఫుడ్ కూడా తెచ్చుకోవాల్సి ఉంది. వెళ్దాం, ఇక్కడ దగ్గరే కదా ఇల్లు. ఓకే వీడున్నాడు, అదే నా భయం. రోటన్ ఫిష్ తినను నేను. చచ్చిపోతాను నేను తింటే. 2 తగ్గాక వెళ్దాం. దిగకు నీళ్ళలో దిగకు. ఒకసారి ఆడికి దాకా వెళ్దాం. ఇక్కడ మనకి ఇంకోటి కావాలి గైస్. ఒక నిమిషం మీకు చెప్తాను. ఓకే కూల్గా ఆడాలి మనం గేమ్. ఎస్ అమ్మ ఇప్పుడు సేఫ్ కదా. ఇప్పుడు దీనిపైన ఇది ఒకటి పెట్టేద్దాం బ్లాక్. పైన ఇది ఒకటి అద్దా నాకు సరిపోయింది రా నాయన. ఓకే ఇది కూడా ఇప్పుడే వచ్చింది. దిగలేదు కదా నీళ్ళల్లో. దిగుంటే చచ్చిపోయి ఉండేవాడు అంతే. అంటే ఇప్పుడు కింద దీంతో కంటిన్యూ అవ్వాలి బ్లాక్. ఎందుకంటే మనం డైరెక్ట్ పైకి ఎక్కలేం కదా. ఇలా వచ్చి ఇలా ఎక్కాల్సిందే. ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇది 1 బ్లాక్ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆడ చాలా గోల్డ్ కూడా ఉంది, ల్యాపీస్ కూడా ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు పోయి ఫాస్ట్గా పరగొట్టు త్వరగా. గోల్డ్ అయితే వద్దులేండి ఇప్పుడే. గోల్డ్కి ఫస్ట్ ఐరన్ బ్రేక్ చేసేసుకుందాం. ఇంకా ఉన్నాయి కదా, వేస్ట్ చేయకండి. వాటర్ బబుల్స్ ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఎస్ పైకి వచ్చి యా సూపరు. గుడ్ గైస్. అబ్బా పగల కొట్టేద్దాం ఇంకా. ఫాస్ట్గా బబుల్స్ అయిపోతున్నాయి. ఒకటి చాలు.
ఎస్ 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 పైకి వచ్చాయి పైకి వచ్చాయి. ఓ సేఫ్ మళ్ళీ. ఓకే అదైతే కలెక్ట్ కాలేదు, ఆడికి వెళ్ళిపోయింది అది. మిస్ కలెక్ట్ చేసేసుకున్నా ఇప్పుడు. వద్దు 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 పైకి బా పైకి బా. ఆడ చాలా ఉన్నాయి కదా. ఫాస్ట్గా ఒకటే ఇంకోటి పగల కొట్టచ్చు. త్వరగా 3, 2, 1 వద్దులేండి రిస్క్ వద్దు. రిస్క్ చేస్తే బిస్కెట్ అయిపోతాం. ఫుల్ అయ్యాక కిందకి వెళ్ళిపోదాం బ్రేక్ చేయడానికి. ఓకే ఏంద్రా అయ్యా, నేను దాని పక్కదానికి వెళ్ళిపోయా దీన్ని బ్రేక్ చేయకుండా. ఎస్ పద పైకి బా. ఓ సేఫ్ గైస్. ఇంకోసారి డోర్ తెచ్చుకొని డోర్తో చేసుకుంటా. ఇలా అయితే ఇంకా రేపు అయినట్టే. అండ్ ఐరన్ అయితే చాలా ఉంది ఇక్కడ, మంచిది. ఫాస్ట్గా పగలగొట్టు. ఎస్ పైకి బా. పైకి బారా అయ్యా, చచ్చిపోతావు. అండ్ ఎంత వచ్చిందో చూద్దాం పదండి. ఒక 20-25 అలా వస్తే ఇంకా చాలు. 14 ఇంకా 14 ఓకే మొత్తం బ్రేక్ చేసే కనపడతా. ఆగండి. నేను ఫైనల్గా గైస్ మొత్తం అయితే ఐరన్ కలెక్ట్ చేసుకున్నా. అది ఇక్కడిది కాదు, నీళ్ళల్లోది కాదు, ఈ పైన బ్లాక్స్ చూపిస్తాను ఆగండి. ఓకే నీళ్ళల్లో పడకుండా సేఫ్గా వెళ్ళాలి. పడినా ఏం కాదులేండి, బట్ నా కాడ అయితే ఫుడ్డే లేదు అసలు, అందుకే హంగర్ అట్లా ఉంది. ఫుడ్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఫుడ్ వల్ల చనిపోకూడదు. నైట్ అయింది. ఇదిగోండి ఇక్కడది. ఆ తర్వాత ఇక్కడే ఇక్కడ ఉండాలి. లేదు ఇక్కడ లేదు. అండ్ ఇక్కడ ఐరన్ ఉంది, తీసుకుందాం. ఎక్కువ ఉంటే మనకే మేలు. అండ్ కాపర్ కూడా తీసుకుంటాను నేను ఈసారి. కాపర్ కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. అండ్ ఇదే అండ్ లాస్ట్ కాపర్ అయితే కలెక్ట్ చేసేసుకొని నేను కూడా వెళ్ళిపోతా. ఎందుకంటే మళ్ళీ మాప్స్ స్పాన్ అవ్వకూడదు కదా. అదిగోండి కొడుతున్నాడు ఆడ నుంచో. స్కెలిటన్ కాదులేండి కొట్టేది, అండ్ ఎవరు కూడా కొట్టలేదు. బట్ నాకైతే భలే భయం వేసింది. ఒక 2 నిమిషాలు చచ్చిపోతాను అనుకున్నా, అంతేలేండి. ఇంకా ఏడో దొరికింది కదా ఐరన్. ఇది దొరికింది ఇక్కడ. 4 or 6 దొరికాయి ఇక్కడ ఐరన్. వెళ్ళిపోతాం పదండి కేస్, ఎందుకు లేనిపోనివి. బెడ్ తీసుకున్నాను, టార్చెస్ కూడా ఉన్నాయి. చలో టార్చెస్ ఉంచుదాం. నేను పైకి వెళ్ళిపోవాలి. నేను ఫుడ్ ఆకలేస్తుంది. మేము ఫస్ట్ చేసిన ఐరన్ బ్లాక్ అయితే ఇది. చూద్దాం ఎలా ఉంటుందో. మార్నింగ్ అయింది, బయట మార్నింగా మంచిది. అండ్ బయటకు వచ్చేసాం గేసి. అబ్బా సాయిరామ్ అనుకోవాలి ఇలాంటి సమయాల్లోనూ. చచ్చిపో. తెలిసి చికెన్ చంపకూడదు, బట్ నేను చంపచ్చు, మీరు చంపకూడదు. ఎందుకంటే నాకు ఫుడ్ కావాలి, చచ్చిపోతాను నేను ఫుడ్ లేకపోతే. మళ్ళీ ఎక్స్పీ కూడా కావాలి. అండ్ క్రీపర్లు అయితే పేలాయి, చాలా క్రీపర్లు పేలాయి. క్రీపర్లు పేలాయి కాబట్టి కేర్ఫుల్గా ఆడుతున్నాం. అండ్ ఇంకా భలే భయం వేస్తుంది. ఇంక వీడియోని ఎంజాయ్ చేస్తారండి. లేదు ఐరన్ అది చేసేసుకొని వీడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంతంగా. చూద్దాం. ఫస్ట్ కౌని చంపేసి ఫుడ్ కావాలి మనకి. ఎస్ మంచిది. ఆ తర్వాత షీప్ని కూడా చంపేయాలి. ఏ షీప్ అని లేదు, చంపేస్తే ఫుడ్ కావాలి అంతే. అండ్ బై కౌ. ఎస్ చచ్చిపో. చలో గైస్, ఇంకా నేను ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలి. సారీ పని అంటున్నా, అదే ఇవన్నిటిని వాటిలో పెట్టాలి. నేను పోయి ఉడ్డు కూడా తెచ్చుకోవాలి, కొంచెం ఉడ్డు కూడా కావాలి నాకు. అవతలు ఉన్నాయి ఉడ్డు, తెచ్చుకుందాం పదండి. అండ్ ఫుడ్ గురించి మర్చిపోయా. ఫుడ్ తినద్దు, ఏదో ఒకట్లేండి, రా అయినా పర్వాలేదు. ఓకే ఫుడ్ ఉంటే అదే చాలు పదండి పోదాం. ఒక చిన్న చట్నీ కొడతాం, ఎందుకంటే ఎక్కువ ప్లాంక్స్ వద్దు, జస్ట్ కొంచెం చాలు. ఓకే బ్రేక్ చేసే స్టిక్ వచ్చింది, పర్వాలేదు. ఇప్పుడు ఏదొస్తే ఏమి లేదు కానీ ఒక 2 చెట్లు అయితే బ్రేక్ చేసేస్తా. ఓకే పెద్ద చెట్టు అయిపోతుంది. చాలు, ఈ చెట్టు చాలు ఇంకా. పదండి. ఎనిమల్స్ ఏమైనా దొరికితే చంపేస్తా. చికెను
ఓకే చలో. అండ్ నెక్స్ట్ నేను ఏది తీయాలో చెప్పండి, హార్డ్ కోరా, లెట్స్ ప్లేనా, లేకపోతే ఏది తీయాలో చెప్పండి, అదే తీద్దాం. ఇంకా దాంతోనే కంటిన్యూ చేద్దాం. పిగ్గుని నేను చంపను, షీప్ ఉంది ఇక్కడ ఇంకోటి, అది చూసి పారిపోతుంది యాడ చంపేస్తాడు అని. బట్ నేను చంపకుండా నేను ఎందుకు పోతాను. చలో ఇక్కడ ఏంటో ఇలా ఉంది, భలే ఉంది సగం క్రియేషన్. ఫుడ్ ఆకలేస్తుంది కన్ఫామ్గా మా ఊరికి. ఓకే కింద పడకుండా ఫాస్ట్గా పరా. అండ్ లీడ్ దొరికింది కదా లాస్ట్ ఎపిసోడ్లో మనకి. మీకు తెలియదు కదా, లాస్ట్ ఎపిసోడ్లో లీడ్ అయితే దొరికింది నాకు ఒకటి. అండ్ ఈ 5 ఇలా పెట్టేసి 4 ఇలా పెట్టి ఇది అయ్యేలోపు మనం ఫుడ్ అయితే ప్లాంక్స్ అయితే చేసుకున్నాం. ఇంకొంచెం ప్లాంక్స్ చేసుకున్నాయి, సగం పని అయిపోద్ది. ప్లాంక్స్ చేసుకుంటే 32 చాలు. అండ్ ఇంకో ఫర్నెస్ ఏమైనా చేసుకున్నాము చూద్దాం. అండ్ ఐరన్ కూడా పెట్టేసాను ఒక చెస్ట్లో. అండ్ ఇంకా కావాలి మనకి. ఓకే ఒక చెస్ట్ తీసుకొని వేస్ట్ అంతా పెట్టేద్దాం. కాబుల్ స్టోన్ వద్దు, ఇది వద్దు, స్ట్రింగ్ వద్దు, అండ్ సాప్లింగ్ నాటేద్దాం ఆగండి. బోన్ వద్దు, అండ్ ఆరో వద్దు, దట్ వద్దులేండి. అండ్ ఇది కూడా వద్దు, ఇది వద్దు, అండ్ ఇది కూడా వద్దు. ఫుడ్ కావాలి, ఫుడ్ ఇప్పుడు పెట్టాలి కదా. అండ్ ఫుడ్ అయితే సగం అయిపోయింది, బట్ 16 దీంట్లో ఓకే 16 తీసేసి 16 పెడదాము. అండ్ ఫుడ్ వచ్చేసి ఇది పెడదాం, ఎక్కువ ఉంది కదా. సో కుక్కుడు చికెన్ అయితే పెడదాం. అండ్ ఫైనల్గా మొత్తం అయితే రెడీ చేసేసుకుంటున్నా. 9:26 అయ్యాక కనపడతా. ఓకే అండి ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చేసి ఫుడ్ అయిపోయింది. రోడ్ అండ్ ఫిష్ వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి, ఒక కొత్త ట్రిక్ అయితే నేర్చుకున్నాం. లెదర్ కావాలి అండ్ రోటన్ ఫిష్ వద్దు కాబట్టి రోటన్ ఫిష్ కరెక్ట్గా దాంట్లో పడేస్తే దట్ తీసుకొని పైన నాటేద్దాం. అండ్ దీనిపైన చెట్టు నాటేద్దాం. సూపర్ అదిరిపోయింది. మీ దగ్గర లీడ్ ఉండాలి, మీ దగ్గర లీడ్ ఉండాలి. అండ్ రైడ్ నువ్వు నా దాని వైపు వద్దులే, ఇప్పుడు నువ్వెందుకు నాకు అది శాడిల్ దొరికినప్పుడు కదా, అప్పుడు సంగతి చూద్దాం. అండ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ మంచి చచ్చిపోయినందుకు. అండ్ లీడ్ కావాలి గేసి నాకు, వీని చంపితే వస్తుంది కదా. ఏడేడు సారీరా తప్పుగా అనుకోకు. ఏడేడు చచ్చిపోయాడా, ఇచ్చాడా లీడు ఇలా దొంగ గైస్. ఓ మంచిది, చాలా మంచిది. బాయ్. ఓకే ఫుడ్ కావాలి అందుకని, లేకపోతే నాకు అవసరం లేదు. అది అవుతూ ఉంటుంది, మనం ఈ ఫుడ్ కలెక్ట్ చేసేసుకోవచ్చు ప్రశాంతంగా. అండ్ చచ్చిపో. పైకి వెళ్ళిపోదాం. చికెన్ బాయ్ బాయ్. ఇప్పుడు నీకోసమే కుకింగ్ చేస్తున్నా నేను, అంటే దాని ఫుడ్ కదా మనం కుక్ చేసేది. హాయ్ వంట కొట్టకు కొట్టకు, కొట్టి సిగ్గులేదు చేసి నాకు. కొట్టకంటేనే కొట్టించుకున్నాను. ఓకే ఇప్పుడు మనం 4 అయిపోయిందా, ఇది కూడా ఒకేసారి. అండ్ దీని తర్వాత మనం వేరేది ఏమన్నా చేసుకుందాము. దీని పక్కన ఓపెన్ చేసి దీంట్లో పెట్టేద్దాం. 11 ఉన్నాయి ఐరన్ అండ్ 20 వచ్చేసాయి. ఎన్ని కావాలో చూద్దాం. ఒక్క నిమిషం, చెస్ట్ ప్లేట్ ఒక్క నిమిషం అలా తింటాను, ఫుడ్ తింటాను, తెలుసు నాకు కూడా తినాలని. యా కుకింగ్ ఫుడ్ తినేస్తున్నా. ఇంకొకటి ఉంది హ్యాంగ్రీ, చూద్దాం. అండ్ ఇప్పుడు ఫుడ్ కావాలి. ఓకే ఇది ఒకటి వస్తుంది. అండ్ ఓకే ఎంత ఉన్నాయి మన దగ్గర, 20 లెక్కేద్దాం ఆగండి. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అండ్ నైట్ అయిపోయింది, పోయి స్లీప్ వేసేద్దాం పదండి. చలో నేను పనికిరాని వస్తువు లోపల పెట్టేసా, పనికొస్తే వచ్చును నేను తీసుకున్నా, మంచిది. ఓకే ఎస్ గైస్ కరెక్ట్గా ఐరన్ ఆర్మర్ అయితే వస్తుంది నాకు, ఏం వేస్ట్ అవ్వకుండా నాకు వచ్చు చేయటం. ఫస్ట్ చెస్ట్ ప్లేట్తో స్టార్ట్ చేద్దాం. చెస్ట్ ప్లేట్ ఇది, చెస్ట్ ప్లేట్ ఒకటి, ఆ తర్వాత హెల్మెట్ ఒకటి,
అండ్ ఆ తర్వాత లెగ్గిన్స్ కదా. ప్యాంట్స్ నాకు తెలిసినంత వరకు ఇట్టే ప్యాంట్స్ ఒకటి అండ్ ఏ ప్యాంట్స్ ఏవి ఏ వాట్ దీనికి ఎన్ని 2 ఐరన్ ఆర్మర్ పూర్తిగా అయిపోయింది నాకు. అంటే డైరెక్ట్ వేసేసుకున్నా నేను. బట్ ఇక్కడ చూడండి, టైం వేస్ట్ పనులు గైస్ ఇవన్నీ. ఇంకా మనకి 2 ఐరన్ కావాలి ఫుల్ వచ్చి, ఇంకా 2 ఐరన్ కావాలి మనకి ఫుల్ ఆర్మర్ అవ్వాలంటే. సో నేను పోయి తెచ్చుకుంటాను ఆగండి. నేను ఫైనల్గా 4 అయితే కంప్లీట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ప్యాంట్స్ చేసుకోవాలి నేను. లెగ్గిన్స్ ప్యాంట్స్ బూట్స్ సారీ. ఓకే ఫైనల్గా ఇప్పుడు ఒక తెలుసు కదా ఒక నార్మల్ ఏదది థర్డ్ పర్సన్ వ్యూ. సో గైస్ ఫైనల్గా నా ఐరన్ ఆర్మర్ అయితే అయిపోయింది. ఒక్క నిమిషం. ఎస్ చూసారు కదా, ఇది గైస్ ఇవాటి వీడియో. బాయ్ బాయ్. ఆల్సో నెక్స్ట్ వన్. జై హింద్ జై భారత్ జై షో. బాయ్ బాయ్ గైస్. అండ్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.